మనతో పాటుగా చిన్న శ్రీశైలం యాదవ్ దారుసలంకి అయితే రావడం జరిగింది. దారుసలంకి ఎందుకు వచ్చారు, అసలు ఎంఐఎం పార్టీ ఓవైసీతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అడిగి తెలుసుకుందాం. అన్న, జూబ్లీ హిల్స్లో గెలిచినాక మొట్టమొదటిసారిగా మీరు ఇక్కడ దారుసలంకి వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు? మాకు దారుసలంకు 50 సంవత్సరాల నుంచి మాకు దారుసలంకు దగ్గర సంబంధం ఉంది. సాలార్ ఆయన అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఆయనతో సంబంధాలు ఉన్నాయి మాకు. ఆ సంబంధాల ప్రకారమే రావడం జరిగింది. మాకు వాళ్ళు ఎప్పటికీ మా కుటుంబం మీద వాళ్ళ కుటుంబంలాగా భావించి మాకు ఎప్పుడు అండగుంటారు. కాబట్టి మేము అసదుద్దీన్ ఓవైసీ గారు అంటే ఒక మా సోదరునిగా భావిస్తాం. ఎందుకంటే మాకు ఆ రోజుల నుంచి కూడా మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మంచి అట్లా మాకు సపోర్ట్ చేసి 2025 ఇప్పుడు బై ఎలక్షన్స్ సమయంలో ఓవైసీ ఓపెన్గానే సపోర్ట్ చేయడం జరిగింది. 2-3 మీటింగ్లకు మీరు కలిసి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ సపోర్ట్ని ఎట్లా స్వీకరించారు? మా అదృష్టంగా భావిస్తున్నాం ఓవైసీ గారికి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఓవైసీ గారి శిష్యుడు, రాజకీయ గురువు ఓవైసీ గారు. నవీన్కు చిన్న వయసులో టికెట్ ఇచ్చిండు అసదుద్దీన్ ఓవైసీ గారు. కాబట్టి ముందు ఆయన ఆశీర్వాదం ఇప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. 2014 గురించి ఎప్పుడైనా మీరు ఆ ఓటమి తర్వాత డిస్కషన్లలో చేసినంటారా? కంటిన్యూ కలుస్తూనే ఉన్నాం, అట్లేం లేదు. ఓడిపోయినా గెలిచినా ఈ దారుసలం కంటిన్యూ వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఈ గెలుపులో ఓవైసీ ఎంఐఎం పాత్ర గురించి మాట్లాడాలనుకుంటే ముఖ్య పాత్ర ఉన్నది. ఓవైసీ గారిది ముఖ్య పాత్ర ఉన్నది. వాళ్ళ కష్టం బి చాలా ఉంది ఇందులో గెలుపుల. రేపు పొద్దున మంత్రి అవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి, అందులో బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా నవీన్ యాదవ్ అనేటువంటి మాటను కూడా వినపరుస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకా మంత్రి తర్వాయినటువంటి అభిమానులు కూడా. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ గెలుపు ఎస్సీ బీసీ మైనార్టీలది జూబ్లీస్ల వాళ్ళ కష్టము. ఈ గెలుపు ఎస్సీ బీసీ మైనార్టీలది గెలుపు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎల్లుండి బర్త్డే ఉంది నవీన్ యాదవ్ పుట్టినరోజు, ఎల్లుండి 17వ తారీఖున ఉంది. అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి కొంత ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగానే అదేమన్నా నిజమేనా? అధిష్టానం అర్జెంటుగా పిలిచింది ఢిల్లీకి. ఇప్పుడు లేడు, లేకపోతే ముందు వచ్చేవాడు. అధిష్టానం పిలిచింది, దేవుడు కరుణిస్తే. ఈ బర్త్డేకు మీ తనయునికి మీరేం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి అయితే పుత్రోత్సాహం కనబడతా ఉంది. ఇప్పుడు ఎల్లుండి బర్త్డే ఉంది, 41వ బడిలోకి అడుగు పెట్టబోతా ఉన్నాడు నవీన్ యాదవ్. ఏం చెప్పబోతా ఉన్నారు? ఎట్లా ఈ రూలింగ్ చేయమని అది అధిష్టానం నిర్ణయిస్తుంది. నిర్ణయించినాక మన పాలన గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీ కొడుకు అంటున్నారు? మా కొడుకు పాలన అయితే మంచిగా ఉంటుంది. మాకు అన్ని విధాలు అందరూ జూబ్లీస్లో ఉన్న ప్రతి పార్టీ మా కుటుంబం లెక్క. ఎలక్షన్ అప్పుడే పార్టీలు మాకు, ఆ తర్వాత అందరు మా కుటుంబమే. పార్టీలు ఉన్నాయి జూబ్లీస్లో, అంతా అందరూ ఒకటే. ఈ రోజుకు బాజాప్తా వేరే పార్టీలలో ఉండి ఫోటోలు దిగి పంపడం జరిగింది. ఓకే, ఆడ జూబ్లీస్ అంటే అది గంగా జమున అంటారు. అందరు కలిసి ఉండే అంతా కలిసి ఉంటారు. హిందూ పండుగలు ముస్లింలు చేస్తారు, ముస్లింలు అంటే అందరు కలిసిమెలిసి గంగా జమున. జూబ్లీస్ అంటే గంగా జమున అన్నట్టు. जानी भाई बताओ भाई एमआईएम का सपोर्ट कैसा है जुबली हिल्स में? असदुद्दीन ओवैसी साहब कुलीन मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर हमारे, मैं जानी मियाँ एक्स कारपोरेटर एंड कोऑप्शन मेंबर 2014లో కానీ 2009లో అన్నకి టికెట్ ఇప్పించినాం ఇక్కడ నుంచి. అప్పుడేమో కొన్ని అది రిజెక్ట్ చేసినారు అప్పుడు. దాని తర్వాత 2014లో నవీన్కి టికెట్ ఇప్పించినాము ఇక్కడ. సార్కి చాలా చెప్పి అది ఇది మొత్తం చెప్పి అది ఇచ్చేసినాము. అది టికెట్ ఇచ్చినాము. అప్పుడు గెలవకపోతే కొన్ని ఓట్లతోటి ఓడిపోయింది. కానీ దాని తర్వాత కంటిన్యూ ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు. మేము కూడా అది మొత్తం జూబ్లీ హిల్స్కి మొత్తం కవర్ చేస్తున్నాం. ఇప్పుడు మా 2 ఎమ్మెల్సీస్ अरफात साहब एंड इंचार्ज अनवर साहब और फराज कारपोरेटर शेखपेट, నేను జానీ మియా ఎక్స్ కార్పొరేటర్ అందరు కలిసి మా ఇబ్తిదాయి కమిటీ మెంబర్స్
అందరు కలిసి మంచిగా డే అండ్ నైట్ పని చేసి మేము గెలిపించినాం. అదే ఉన్నది, ఇంకా చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు మాకు ఇప్పుడు పని కావాలి జూబ్లీ హిల్స్లో. అది మినిస్టర్ అవుతారా నవీన్ యాదవ్? అది కాంగ్రెస్ పార్టీ డిసిషన్స్ ఉంటుంది, అది మేము చెప్పాము. అది ఎట్లా చేస్తారేమో కానీ మాకు అది లేదు. కానీ ఇస్తారా లేదా అది కాంగ్రెస్ పార్టీ, అది ఢిల్లీ నుంచి రావాలి, అది ఉంటుంది వాళ్ళది ప్రాసెస్. ఇంకా ఇస్తే మంచిగానే ఉంటుంది అది యాదవ్ సంఘంకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.